మూలధన లాభాలపై పన్ను మినహాయింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని కలిసి హర్షాన్ని వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపు కాలపరిమితిని పెంచాలని కోరారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అమరావతి ప్రాంతానికి చెందిన 85 మంది రైతులు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో ప్రధానమంత్రిని కలిశారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగిచ్చే వాణిజ్య ప్లాట్లు, గృహ సముదాయం అమ్మకాలపై పన్ను మినహాయింపు ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల తరపున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రధానమంత్రిని సన్మానించారు. అదే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ కాలపరిమితిని పొడిగించాలని కోరారు. భూమి మాకు ప్లాట్ ఇచ్చిన తరువాత 2 సంవత్సరాల వరకు ఇది వర్తిస్తుందనే ఒక పదజాలం ఉన్నది. దాని మీద మేము అరుణ్ జైట్లీ గారికి విజ్ఞప్తి చేసి మొదటి సేల్ అంటే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వారు మొదటి అమ్మినప్పుడు అది ఎప్పుడు అమ్మినా ఇది వర్తించకుండా చేయాలని మేము కోరాము. క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ మేము ఇంత మొదలు కోరిన ప్రకారం అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేయటం, క్యాపిటల్ గెయిన్ న్యూస్ మామూలు పేపర్లో రావటం, మా రాజధాని రైతులంతా కూడా చాలా ఆనందంతో ఉన్నారు. జనరల్గా దాన్ని పేపర్లో రావటం 2 years అని ఉంది. ఆ వివరణ మాకు పూర్తిగా తెలియక ఫస్ట్ సేల్ అయ్యే వరకు ఆ ఎగ్జామ్షన్ ఏమనే దాంతో ఉన్నాం. అంతకుముందు రైతులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. వారితో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెంకయ్యను కలిశారు. మూలధన లాభాలపై పన్ను మినహాయింపు వచ్చేలా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో సరికొత్త పద్ధతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను వెంకయ్య అభినందించారు. వెంకయ్య రైతులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం డబ్బు ఇస్తుంది, రాష్ట్రం 10% పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్, కాశ్మీరు, హిమాచల్, ఉత్తరాంచల్ అంతే. అయినా కూడా అవి ఏం బాగుపడలా. 90% ఇస్తున్నప్పటికీ కూడా అట్నే ఉన్నాయి. అక్కడ పరిపాలన సరిగా లేదు కాబట్టి సంవత్సరానికి అయిపోతుంది. 17 మార్చి నాటికి అది కూడా అయిపోతుంది. సుజనా చౌదరి ఆర్థిక మంత్రి కూర్చొని రెక్కరేసి తర్జన భర్జన చేసి తేల్చారు. ఏమనంటే ఒకవేళ మనం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది అదనంగా అని లెక్కేస్తే 60-40 కాకుండా 90-10 ఇస్తే ఒక 3,000 నుంచి 3,500 కోట్లు తేడా వస్తుంది ఇది ప్రతి సంవత్సరానికి. సో ఆ తేడాన్ని కూడా కేంద్రం ఇచ్చేయడానికి ఒప్పుకుంది. అది రేపో మాపో క్యాబినెట్ అప్రూవ్ అవుతుంది, ఆ డబ్బు వస్తుంది. మొదటి రోజు పరిగెట్టుకొని సుమారు 2,28,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు అవన్నీ కూడా కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. గడ్కరీ గారి ప్రకటన, తర్వాత ఆయన ధర్మేంద్ర ప్రధాన ప్రకటనతో పెట్రోలియంలో 1,20,000 కోట్లు, నేషనల్ హైవేస్ అలాగే జల రవాణాలో 1,00,000 కోట్లు, ఈ 2 కలిపితే అది 3,50,000 కోట్లకు వెళ్ళిపోయింది. సో అందువలన ఇది చరిత్రలో బహుశా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ సహాయం ఏ రాష్ట్రానికి జరగలేదు. ఏ రాష్ట్రానికి నేను నిర్మోహటంగా చెప్పగలను. ట్యాక్స్ ఎగ్జామ్షన్ సరిపోదని చెప్పేటప్పటికి వెంకయ్యనాయుడు గారు కూడా 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగినా ఆ ఎగ్జామ్షన్ ఉండాలని నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారితో చెప్తానని కూడా చెప్పేది జరిగింది. అట్లాగే మన మినిస్టర్స్ పుల్లారావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, యూనియన్ మినిస్టర్ వైఎస్ చౌదరి గారు కూడా చాలా ప్రయత్నం చేశారు. దీనిపైన చాలా సంతోషంగా ఉంది. కాసేపట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రైతులు కృతజ్ఞతలు చెప్పనున్నారు.